तस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। हरि ओम స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న తాపత్రయాల గురించి తెలుసుకుంటున్నాం. మనం చివర్లో శాంతి 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 3 టైమ్స్ చెప్పుకున్నాం కదా. అది కూడా ఈ 3 తాపత్రయాలకు సంబంధించింది అన్నమాట. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైన తాపాల నుంచి శాంతి పొందాలి అని మనం కోరుకోవడం అన్నమాట ప్రార్థనలో. అంటే ఒకసారి మనం ఈ తాపత్రయాలు 3 గురించి ఒకసారి వాటి లక్షణాలను తెలుసుకుందాం. శరీరానికి ఇంద్రియాలకు కలిగేడు వ్యాధులు, వాటి వల్ల విశేషంగా బాధలను అనుభవించట ఆధ్యాత్మిక తాపం అందరూ. అంటే ఇక్కడ మనకి మన దేహానికి కానీ మన ఇంద్రియాలకు కానీ ఏదో ఒక దెబ్బలో ఏదో ఒక వ్యాధో రావడం జరిగింది. వాటి వల్ల ఎంతో దుఃఖానికి లోనవుతూ ఉంటాము. ఇంకా పెద్ద పెద్దవి కూడా అక్కర్లేదండి, జలుబు చేస్తే చాలు ఏదో ప్రపంచమే మన నెత్తి మీద ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. అట్లా మన బాధ ఎందుకు అంటే ఈ దేహాన్ని నేను అనుకోవటం వలన ఆ బాధ మనకి రెట్టింపుగా కనిపిస్తుంది అనమాట. ఇది శరీరానికే, నాకు కాదు. దీని ఉపశమనానికి ఏదైనా మందు వేసుకుందాం లేదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అంతవరకు మనం ఆలోచించినట్లయితే వాటి చేత మనకి బాధ ఉండదు అనమాట. ఆ బాధ ఉంటది. మన నిత్య జీవితంలో మనం చేసే కర్మల్ని మనం పూర్తి చేసుకుంటూ ఉంటాం అనమాట. లేదు నాకు బాగాలేదని మంచం మీద పడ్డాం అనుకోండి, అది ఇంకా విపరీతంగా ఉంటుంది అనమాట. అంటే అది బంధానికి లోనయ్యేట్టు చేస్తుంది. మన శరీరానికి బంధం ఏర్పడుద్ది అనమాట. దాంతో మనం ఏమైంది, మళ్ళీ జనన మరణ చక్రంలో తిరగాల్సి వస్తుంది అనమాట. మరియు పూర్వజన్మ పాపం వలన కొంతమంది గుడ్డితనము, మూగతనము, చెవిటితనము ఇట్లా ఏ యొక్క లోపాలతో, ఇంద్రియ లోపాలతో జన్మించడం జరిగింది అనమాట. అప్పుడు ఏమనుకుంటాం, నేను గుడ్డిని, నేను కుంటిని, నేను
పలానా పలానా అని బాధపడుతూ ఉంటాం అనమాట. ఇవన్నీ సంభవించినప్పుడు మనం ఎలా ఉండాలి అంట, ఇవి కేవలము ఈ శరీర ఇంద్రియాలకి సంబంధించిందే కానీ నాకు కాదు, నేను ఆత్మని కదా అన్న భావన మనం కలిగించుకోవాలన్నమాట. అలాగే ఆది భౌతికము అనేటప్పటికి పంచభూతాల వలన పుట్టినటువంటి నామరూపాలు కలిగినవి. ఇప్పుడు 84 లక్షల జీవరాశులని అన్నిటికీ ఏదో పేరు పెట్టేసాం మనం. పాములని, పురుగులని, ఇట్లా రకరకాలుగా బొద్దింకలని, దోమలని, పులులు, ఏనుగులు, ఇట్లా ఎన్నో రకాల పేర్లున్నాయి. ఈ పేర్లతో ఇవన్నీ ఎలా పుట్టాయి అంటే పంచభూతాల వల్ల పుట్టాయి. మనం ఎలా పుట్టాం మనుషులం, మనం కూడా పంచభూతాలే. ఇవన్నీ భౌతికానికి సంబంధించినవి అంటే శరీరం ఉన్నాయి. మనకొకలాంటి శరీరం, వాటికి ఒకలాంటి శరీరం అన్నమాట. వీటి వలన మనకి బాధలు కలుగుతుంటాయి. దోమ కుట్టిందనుకోండి జ్వరం వచ్చేస్తుంది. లేకపోతే ఏదో డెంగీ అంటాం, అదంటాం, ఇదంటాం. ఇవన్నిటి వలన కూడా మనం బాధపడటం జరిగిద్దనమాట. దాన్ని ఆది భౌతిక తాపంగా చెప్పుకుంటాం. అలాగే మన బంధుమిత్రుల వలన కూడా మనం ఒక్కోసారి సఫర్ అవుతూ ఉంటాం అనమాట. అది కూడా తాపం కిందకే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఆది దైవిక తాపం అంటే ఇది ప్రపంచంలో అందరికీ సమంగానే ఉంటదనమాట. అతివృష్టి, అనావృష్టి ఉండటం, లేకపోతే తుఫాన్లు, పిడుగులు పడటం, ఉరుములు, ఇట్లా మనకి అనేక రకాలుగా మనకి అనిపిస్తది. గుళ్ళు పాతవైపోయినాయనుకోండి, అవి దాన్ని కూలిపోవటం, వాటి కింద పడి ఎంతోమంది చనిపోవటం, ఇట్లా రకరకాలైనవి ఇవన్నీ కూడా ఆది దైవికమైన తాపాలన్నమాట. ఈ దుఃఖాల నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్ప మనం ఏం చేయలేం. మన చేతుల్లో లేదనమాట. మన చేతుల్లో ఉన్నది ఏంటి అంటే ఆధ్యాత్మిక తాపము. అంటే మన వల్ల మనకు కలిగే బాధలు, లేదా భౌతికంగా ఇతర జీవాల వలన కలిగే వాటి వలన మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే మనం తప్పించుకోవచ్చనమాట. అలాగే వీటికి కూడా కొంచెం మనం జాగ్రత్త పడినట్లయితే ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. ఈ తాపత్రయ స్వరూపం తెలుసుకుని ఇవి శరీరేంద్రియాలకే కానీ దీనికి సాక్షి అయిన తనకి లేదని ఎరుగువాడే ముక్తుడనమాట. ఎవరైతే ముక్తి పొందాలనుకున్నారో ఇవన్నీ నావి కాదు, ఈ దేహానికి సంబంధించింది అని ఎప్పుడైతే వాటి నుంచి ఆ బాధల్ని మనం నావిగా అనుకోకుండా అనుభవించిన వాడు, అనుభవించక తప్పదండి, ఎంత జ్ఞానైనా తప్పదనమాట. మనం ఏం చేస్తాం, నాకే అనుకుని ఎక్కువ బాధ క్రియేట్ చేసుకుంటాము. ఆయన అయితే సాక్షిగా ఉంటారనమాట. అట్లా ఈ తాపత్రయాలు మూడింటి నుంచి బయటపడటమే తాపత్రయ వినిర్ముక్త అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం నిన్నటి వరకు క్లాస్ వరకు ఏం చెప్పుకున్నాము, దేని చేత బాధించబడుతున్నావు, నీ బాధకి కారణం ఏంటి అంటే ఎప్పుడు మనకి ఒక్కటే ఆన్సర్ వస్తుంది, ఫలానా వాళ్ళు, ఫలానాది. ఒక వస్తువు, లేకపోతే ఒక క్రిమికీటకము, లేకపోతే ఎదుటి వ్యక్తి. ఎప్పుడు చూడండి వెంటనే వేలు ఎదుటి వైపు చూపిస్తాం అన్నమాట. ఒక చిన్న పిల్లని అడిగినా కూడా 80 మార్కులు వస్తాయని చెప్పింది, 40 వచ్చాయి, ఏంటమ్మా అంటే మాస్టర్ వేయలేదు, వెంటనే మాస్టర్ వైపు తోసేస్తుంది అనమాట. ఇట్లా మనకి అన్ని వేళలో కూడా నా బాధలకి కారణం నేను అన్న తలంపు వస్తుందా లేదా అని మనల్ని చూసుకోమంటున్నారు స్వామివారు. ఎప్పుడు కూడా మనం ఎదుటి వైపే ఆలోచిస్తుంటాం అనమాట. ఆ సిచ్యువేషన్ అలా కాకుండా ఉంటే నాకు ఎంత బాధ ఉండేది కాదు. ఏదో రకంగా మనము ఎదుటే చూస్తాం తప్ప నేనే అని అనుకుంటంలో మనం ఎప్పుడు కూడా ముందుకు రామన్నమాట. అలా అనుకోవటం వలన ఏంటి అంటే మనకి ఉపశమనం కలిగిద్ది. మన మన పంటి కింద మనం నాలుక పడిందనుకోండి, మనం తిట్టుకుంటామా? తిట్టుకోం గదా! అందే అలాగే నేనే కారణము. ఇవి దుఃఖాలున్నాయనుకోండి, శారీరక దుఃఖాలు, పోయిన జన్మ పాప ఫలము నాకు వ్యాధి రూపంలో పీడిస్తుంది. ఓకే. అప్పుడు ఇంత దుఃఖం ఉండదనమాట. అలా మనము దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు అంతటా అన్నిటా ఉన్నాడాయన. అంతర్బహిరి అంతటా ఆయన వ్యాపకమై ఉన్నాడు. మరి ఉన్నాడు అన్నది మనము నమ్మినప్పుడు మరి ఎదుటి వాళ్ళు కారణము అంటే ఏంటి అర్థం? ఆటోమేటిక్‌గా ఆ ఎరుకలోంచి మనం బయటకొచ్చేసాము. దేవుడున్నాడు అనే మనం ఆలోచన నుంచి బయటకొచ్చేసినట్లే అన్నమాట. అంటే ఒక ముసుగు మన మీద వేసుకునే ప్రయత్నం చేశాము అని. ఇట్లా మనకి ముసుగు మనము మన మీద వేసుకోగలుగుతాం కానీ, సూర్యుడి మీద ఎయలేంగా, సత్యం మీద వేయలేంగా. అదొకటి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఉన్నది ఒకటే సత్యం. అంతటా అన్నిటా ఉన్నది ఒక్కటే అన్నమాట. దాన్ని మనం గ్రహించగలిగితేనే సాధన సజావుగా జరిగిద్దనమాట. ఎప్పుడు కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సత్యం ఎప్పుడూ కూడా సత్యమే. దాన్ని మార్చలేము. మనం సూర్యుడి మీద ముసుగు వేస్తే
మనం ఆపలేము. అలాగే మనలో ఉన్న ఆత్మ జనన మరణం అనే ముసుగు వేసుకుంది అనటం అంతే సత్యము. అదే సూర్యుడి మీద ముసుగు వేసి కనిపించట్లేదు అనటం ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం అని అనుకోవాలంటే అది సత్యం కాదు. అలాగే మన ఆత్మకి జనన మరణాలు ఉన్నాయి అంటంలో సత్యం లేదనమాట. ఇక్కడ మనం భౌతికంగా చూసినప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ నిజానికి ఉదయించటం, అస్తమించటం అనేవి సూర్యుడికి ఉన్నాయా? లేవని ఎలా తెలిసింది మనకి? విజ్ఞానంగా తెలిసింది. సైంటిఫిక్‌గా కనుక్కున్నారు. నిజమే. అలాంటప్పుడు వేరే దేశంలో మనకిప్పుడు రాత్రి అయినప్పుడు వాళ్ళకి పగలైద్ది. వాళ్ళకి పగలైతే మనకి నైట్ అయిద్ది. అంటే సూర్యుడికి లేవు. మన భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందనమాట. ఇట్లా ఈ విజ్ఞానం తెలిసినట్లయితే మన జీవితాల్లో వివేకం మేల్కొంటదనమాట. అంటే వివేకం వల్లనే మనం ఇది చెప్పగలుగుతాం అన్నమాట. తాపత్రయం నుంచి బయటపడాలి అంటే ఏం వాడాలి? విజ్ఞానాన్ని వాడాలి, వివేకాన్ని వాడాలన్నమాట. ఆ వివేకం వాడితేనే అది సాధ్యపడుతుంది. అది వాడాలి అంటే ఫస్ట్ నేనెవరు అన్న ప్రశ్న మనకి రావాలన్నమాట. చూడటానికి ఒక్క శరీరంగా కనపడుతుంది. లోపల 3 శరీరాలున్నాయి. ఇంతవరకు మనకి ఈ మార్గంలో వచ్చే వరకు గూడా మనం ఏదో నా మనసు, నా బుద్ధి అని అనుకుంటాం కానీ, లోపల సూక్ష్మం అనేది పనిచేస్తేనే ఈ స్థూలం వర్క్ చేస్తుందన్నది నిజంగా మనకి తెలీదు. అంటే అది కాకుండా దానికి కారణం ఇంకొక కారణ శరీరం ఉందని కూడా మనకసలెప్పుడు కూడా ఊహించుండమనమాట. ఇట్లా మనకి 3 శరీరాలున్నాయి. ఈ వివేకం స్థూల శరీరానికి ఉందా? సూక్ష్మానికి ఉందా? అంటే స్థూలం జడ పదార్థము. సూక్ష్మం ఏం చెప్తే అదే చేయగలిగిద్దనమాట. కారణానికా, మహాకారణానికా అని ప్రశ్నించుకోమంటున్నారనమాట. స్థూల శరీరం లోపల పనిచేస్తుంది ప్రాణ, మనోబుద్ధులు సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ప్రాణము, మనసు, బుద్ధి అన్నమాట. వీటి ఆధారంగానే ఈ స్థూలం పనిచేస్తుందనమాట. ప్రాణం ఉంటే స్థూలం పనిచేస్తుందంటామా? స్థూలం ఉంటే ప్రాణం పనిచేస్తుందంటామా? అంటే మరి ఎలా అంటాం? అది ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ప్రాణం వెళ్ళిపోయింది అంటాం. అంటే స్థూలం ఇక్కడే ఉంటది మనకి. శరీరంలో ప్రాణం తప్పుకున్నా కూడా స్థూలం మన కళ్ళెదురుగానే ఉంటది. దాన్ని మనం పూడ్చటమో, కాల్చటమో ఏదో చేస్తాము. అంటే దానికి అర్థం ఏంటి? సూక్ష్మమే సూక్ష్మమే కారణం అన్నమాట స్థూలం పనిచేయటానికి. ప్రాణం ఉంటే స్థూలం పనిచేస్తుంది. గ్యారంటీగా ఒప్పుకుంటాం. ఎందుకని? ఎవరైనా వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోతున్నారు? ప్రాణం వెళ్ళిపోయింది. మన శరీరం ఎదురుగానే ఉందిగా. అది ఎక్కడికి పోలేదుగా. కాబట్టి అది ఆధారం. ఇది ఆధేయమని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ స్థూల శరీరం ఆధేయమైతే దాని లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఆధారం. మనం ఒక పని చేయాలంటే సూక్ష్మంలోని మనసో, బుద్ధో నిర్ణయం తీసుకొని ఈ పని చేయమ్మా అని మనకి తెలియజేస్తది. అంటే దాని ఆధారంగా ఈ స్థూలం కర్మల్ని నిర్వహిస్తూ ఉంటదనమాట. రెండవ శరీరాన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు. దాని వస్తు స్వరూపం ఏమిటంటే ప్రాణము, మనసు, బుద్ధి. మనం అన్ని జడ పదార్థాలను వస్తువుగానే కొలుస్తాం అన్నమాట. ఇంకొక మెట్టు అవతలికి చూద్దాము. అంటే ఇంకా లోపలికి ఆలోచించడం మనం మొదలుపెట్టాలి. మొదలుపెట్టాలి అంటే ముఖ్యంగా మనకి బాహ్య ప్రపంచం పట్ల ఉన్న ఆసక్తిని ఎంత తగ్గించుకుంటే మన లోపలికి ప్రయాణం తేలికవుతుందనమాట. ఇంకో మెట్టు అవతలికి చూడటం అంటే వాటంతట అవే పనిచేస్తున్నాయా? అంటే ప్రాణం కానీ, మనసు గాని, బుద్ధి గాని వాటంతట అవే పనిచేస్తున్నాయా అంటే మరి ఆలోచనొస్తదా? అవునా? కాదా? మనకే డౌట్ అన్నమాట. దానికి ఎవరైనా పని చేయిస్తున్నారా? ప్రాణాన్ని కానీ, మనసుని కానీ, బుద్ధిని కానీ వాటంతట అవే పనిచేస్తున్నాయా? ఆలోచించాలా? వద్దా? ఇంతవరకు పుస్తకంలో చదువుకున్నాం చైతన్యం, ఆత్మ అని. మనకి ఆ చైతన్యం, ఆత్మ ఆధారంగా చేస్తున్నాయని కేవలం శాస్త్రజ్ఞానము గురువుగారు చెప్పిన వాక్యాల పట్ల విశ్వాసంతో అవుననుకుంటున్నాం. మనకు అనుభవం కలుగుతుందా? కలగట్లేదు. కలగాలంటే సాధన చేయాల్సిందే. అంటే ఎప్పుడైతే ఈ దేహం నేను కాదనుకుంటానో అప్పుడు మన ఆలోచన పెరిగిద్దనమాట. విచారణ పెరిగిద్ది. విచారణ పెరిగేటప్పటికి నమ్మకం పెరిగిద్ది. దాంతో పాటు సాధన కూడా స్పీడప్ అవుతదనమాట. ఇట్లా మనము చైతన్యము, ఆత్మనే శబ్దాలు విన్నాం. మనకు అనుభవంలోకి తెలియదుగా, నిర్ణయం కాలేదు గదా! మన తర్వాత తరాలు కనీసం చెప్పగలిగే విజ్ఞానం, వివేకం ఉండాలా? వద్దా? మనం ఏం చెప్తున్నాము? మనం ఏం చదువు చెప్పక్కర్లా. మనకన్నా వాళ్ళు పీహెచ్‌డీలు ఎక్కువే చేశారనమాట. మనము జ్ఞాన సంపదకి వారసుల్ని చేయాలి. మనం ఆస్తి 4 అంతస్తులు ఇచ్చామా, 10 అంతస్తులు ఇచ్చామా, ఇంతిచ్చామా, అంతిచ్చామా అన్నది అక్కడ ప్రశ్న కాదనమాట. ఎంతిచ్చినా ఒక్కటే బాహ్యమే. మరి ఆంతరికంగా కొంచెమన్నా జ్ఞానం కలిగిస్తే వాళ్ళలో ఆసక్తి పెరిగిద్దనమాట. అట్లా ఎప్పుడైనా ఇచ్చే ప్రయత్నం చేశామా? మనకే తెలీదు 50 ఏళ్ళొచ్చే వరకు. మరి అలా చేయలేదు కదా! కాబట్టి
ఇప్పటికి మనం తెలుసుకున్నాం కదా, ఇప్పటికైనా చెప్పే ప్రయత్నం చేద్దాం. అట్లా ఆ తర్వాత తరాలు కనీసం చెప్పగలిగే విజ్ఞానం, వివేకం ఉండాలా వద్దా? మరి మనం ఏం ప్రయత్నం చేయలేదు. అప్పుడు తాపత్రయాల చేత బాధించబడుతున్నాం. ఎప్పుడైతే ఆ ప్రయత్నం మనది కాదో ఆటోమేటిక్‌గా తాపత్రయాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. ప్రతి దానికండి లేచిన తప్పించటం అన్నమాట. లేతే ఆరాటపడటం అన్నమాట. ఏది కావాలన్నా కూడా లోపల మనకి తెలిసిపోతా ఉంటది. వాటి పట్ల ఆసక్తి ఉంటదన్నమాట. వాళ్ళకి తాపత్రయాలతో బాధించబడుతూ జీవించడమే మనం నేర్పించామన్నమాట. మనం అలాగే పెరిగాము. మన పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నాం అన్నమాట. మరప్పుడు మమ్మల్ని వారు గురువుగా స్వీకరించే అవకాశం ఉందా? అంటే మనం ఎప్పుడు ఏం చెప్తాం, ఇది కొనుక్కోవాలిరా, ఉద్యోగం వస్తే దర్జాగా బతకచ్చురా, లేకపోతే ఇది కొనుక్కోవచ్చు, అది కొనుక్కోవచ్చు, లగ్జరీగా ఉండొచ్చు అని ఇట్లా ఆలోచింపచేస్తాం కానీ, అలా కాదు నాన్న. అంటే ధర్మాన్ని బోధిస్తున్నామా లేదా? మనం న్యాయం గురించి మాట్లాడుతున్నామా లేదా? అంటే మనం ఎంతో కొంత ఆచరిస్తేనే వాళ్ళకి చెప్పగలుగుతాం. లేతే నువ్వు చేసేదేంటి, నాకు చెప్పేదేంటి అన్నది మనలాగా మొహమాటం ఏమి ఉండదు. వాళ్ళు మొహం మీదే చెప్పేస్తుంటారనమాట. మరి అప్పుడు మనల్ని వాళ్ళు ఎప్పటికీ గురువుగా స్వీకరించలేరు. మన సందేహాలు ఎవరు తీర్చగలిగితే వారే గురువు. అంతే కదా! ఎవరైతే మనకి వచ్చిన చిన్నప్పుడు చూడండి, పిల్లలు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. ఆ! సర్లేరా అని విసుక్కుంటాం గానీ, ఓపికగా సమాధానం చెప్పగలుగుతున్నామా? అది కూడా మనం ఆలోచించాలన్నమాట. అప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏమడిగాడిప్పుడు? తాపత్రయం. రోజంతా అనుభవానికి వస్తుందేమిటి? తాపత్రయమే. అంటే ఏమిటి? పంచభూతాల చేత నేను బాధించబడుతున్నాను. అంటే శీతోష్ణాల చేత రకరకాలైనటువంటి భూకంపాలు ఏవైనా సరే, పిడుగులు పడటం, వానలు, సునామీలు, తుఫానులు ఇత్యాదులు ప్రకృతి వైపరీత్యాల చేత మనం బాధపడుతున్నాము. ఎందుకని? మనం వచ్చే దారిలో ఏదో ఒక సన్న జల్లు పడిందనుకోండి, సుఖంగా వచ్చేస్తాం. లేదా పిడుగుల వర్షం పడిందనుకోండి, ఎంత ఇబ్బందో చూడండి. అప్పుడు ఏం చేయాలి? బాధించబడతాము. అంతే గదా! అబ్బా! ఈ వాన 4 రోజులు వర్షమొచ్చినా మనకి ఎండ తగలపోతే, అబ్బా! ఈ పాడు వర్షం, ఎప్పుడు వర్షమే, మనం ఇబ్బంది పడుతున్నాము. ఏ పని చేసుకోవటానికి అవ్వట్లేదు, బయటికెళ్ళటానికి అవ్వట్లేదు. ఇట్లా మాట్లాడుకుంటాం. అంటే బాధించబడుతున్నాం అన్నమాట. మనం ప్రకృతి వైపరీత్యాల చేత బాధించబడటం అనేది ఏదైతే ఉందో అది ఆది ఆది దైవికం. వీటి వీటిని మనం ఏమీ చేయలేం. మనం తల వంచి జాగ్రత్తగా ఉండవలసిందే తప్ప మనము ముందుకు నడవలేమనమాట. ఆది భౌతికము, ఆధ్యాత్మిక తాపము. ఈ 2 కూడా వీటి వీటిని కూడా మనం కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మనం కొంచెం బయటపడొచ్చనమాట. ఆది భౌతిక తాపం అంటే భూమండలం మీద ఉన్న జీవరాశుల చేత బాధించబడటం. జీవరాశుల్లో మనం గూడా ఉంటాం అనమాట. మనుషులం గూడా ఉంటాం అనమాట. వాళ్ళే మన ఇంట్లో వాళ్ళై ఉండొచ్చు, మన బంధువులై ఉండొచ్చు, మన మిత్రులై ఉండొచ్చనమాట. లేదా రోడ్డు మీద ఎళ్ళేవాళ్ళు అయ్యుండొచ్చు. ఇప్పుడు చూడండి, ఎవరో ఫోను మాట్లాడుకుంటూ బండి మీద, వాడెవ్వడో మనకి తెలీదు. ఎప్పుడు చూసిన ఉండలేదు. కానీ వాడి అజాగ్రత్త వలన ఎదుటి వాళ్ళకి గూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటదనమాట. మరి మనం అనుకుంటాం నిలబెట్టి చెప్పాలి అని. మళ్ళీ మనకెందుకులే అని వెళ్ళిపోతుంటాం అనమాట. అలా ఇద్దరు, ముగ్గురు చెప్పగలిగితే మూడోసారి జాగ్రత్త పడతాడు. ఇట్లా ఈ భూమండలం మీద ఉన్న జీవరాశుల అన్నిటి చేత మనం బాధించబడుతూ ఉంటాం అనమాట. ఏదో ఒకానొక సందర్భంలో ఒకానొక జీవితో ఇబ్బంది పడుతూనే ఉంటాం అనమాట. దోమలు కుడితే నాకేమి కాదు అనుకునేవాడికి తాపత్రయం చేత బాధించబడదు. అంటే దోమ కుడితే జ్వరమొస్తుందని భయపడేవాడికి మరింత భయంగా అనిపిస్తదనమాట. వాటి వలన నాకేమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు, వచ్చినప్పటికీ సహజమే గదా అని తీసుకోగలుగుతాం అనమాట. ఏకకణ జీవి అమీబా కూడా దాహం వేస్తే ఎక్కడో మనం మంచినీళ్ళు తాగేసాము. అందులో అమీబా ఉంది. మన పెద్ద ప్రేగుల్ని, చిన్న ప్రేగుల్ని చుట్టుకుంది. ఇగ ఆ మనిషిని 10, 12 ఏళ్ళు అది హింస పెట్టేస్తూ ఉంటదనమాట. ఏది తిన్నా బాత్రూమ్‌కెళ్ళిపోవాల్సిందే అన్నమాట. ఆ ఇబ్బంది చాలా ఇబ్బంది పడతారండి. అది చాలా డేంజర్ అన్నమాట. అది చిన్నదే, ఏకకణ జీవే. ఇట్లా బాధిస్తూనే ఉంటుంది. ఇది ఆది భౌతిక తాపం అని మనం గుర్తించాలన్నమాట. సరైన శ్రద్ధ ఉంటే ఆది భౌతిక తాపం నుంచి బయటపడతాం. ఇప్పుడు పిల్లల్ని చూడండి, అన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్సే. మనం ఇంట్లో కొద్దిగా ఒక కేజీ కూరగాయలు కోయాలంటే మనం ఎంత ఇబ్బంది పడతామో, పుచ్చులు, పురుగులు. వాడంతా చూసి చేస్తాడండి. టపటపా ఏసేస్తాడు. ఏదో దాన్ని కవర్ చేయటానికి మషాలాలంటాడు. ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఊరెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవచ్చు. కానీ రోజు అవే. ఇంట్లో చేసినా గూడా అవే ఆర్డర్ పెట్టుకుంటున్నారు, అవే తింటున్నారు.
మరి వెంటనే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఇట్లా ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నారు. అయినా తెలుసు, అయినా చేస్తానే ఉంటారనమాట. అంటే జాగ్రత్త లేదు. జాగ్రత్తగా ఉంటే ఎంతవరకో అంతవరకే తీసుకోగలుగుతారనమాట. అలాగే మనకి ఆధ్యాత్మిక తాపం, నీ వల్ల నీకే దుఃఖం. నీ దుఃఖానికి నువ్వే కారణం. వీటికి సమాధానం ఏంటి అంటే శ్రద్ధ ఉండాలి. ఇక్కడ శ్రద్ధ వహిస్తేనే మనం జాగ్రత్తగా బయటపడతాం అన్నమాట. శ్రద్ధ ఉంటే తాపత్రయంలోంచి బయటపడతాము. అంటే ప్రతి మాట, మనం మాట్లాడే మాట, మనం చేసే వ్యవహారము, ప్రతి చోట కూడా మనము శ్రద్ధగా వ్యవహరించామనుకోండి, పొరపాట్లు తక్కువ జరుగుతాయి అన్నమాట. తక్కువ బాధించబడతాం అన్నమాట. అలా రాను రాను పూర్తిగా మనం గుణాల గురించి తెలుసుకున్నాంగా. ఎప్పుడైతే సాత్వికంగా ఉంటామో ఆ ఇబ్బందులు కూడా పూర్తిగా పోతాయన్నమాట. శ్రద్ధావాన్ లభితే జ్ఞానం. ఎప్పుడైనా శ్రద్ధగా ఉన్న వాళ్ళకే జ్ఞానం అబ్బిద్ది. జ్ఞానంతో జీవించడం అనేది అతనికే సాధ్యమవుతుందన్నమాట. శ్రద్ధ వలన మనకి 2 ప్రయోజనాలు ఉన్నాయని స్వామివారు బోధిస్తున్నారు. ఒకటి ఏంటంటే జ్ఞానం లభిస్తది. జ్ఞానం అన్ని వేళలా మనకు ఉపయుక్తమే అన్నమాట. ఇంద్రియ జయం కూడా కలుగుతది. ఈ జ్ఞానం ఉన్నాయనుకోండి, ఇంద్రియాలు మనకి కోరిందల్లా ఇచ్చేయకుండా జ్ఞానంగా ఆలోచిస్తాం. ఇది అవసరం లేదు కదా! ఇప్పుడు ఇది అవసరమా? ఏదో డైమండ్ కొనుక్కోవాలనిపించింది. డబ్బులున్నాయి, కొనుక్కునే కెపాసిటీ ఉంది. అయితే అది ఇప్పుడు అవసరమా? ఏదైతే ఏంటి? ఇప్పుడు మళ్ళీ అది కొన్న దగ్గర నుంచి దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టాలా? అదొక తాపత్రయం. అలా బాధించబడుతూ ఉంటాం అన్నమాట. ఇట్లా మనకి జ్ఞానంగా ఆలోచించటం వలన ఏది అవసరం, ఏది అవసరం లేదన్నది మనకి ఇంద్రియాలకి తినే ఫుడ్ దగ్గర నుంచి వ్యవహరించే వ్యవహారం వరకు శ్రద్ధగా వ్యవహరిస్తాం, జ్ఞానంతో వ్యవహరిస్తాం కాబట్టి ఇంద్రియ జయం అనేది మనకి సులువవుతుందన్నమాట. వీటి వలన మనకో లక్షణం వస్తుంది. తాపత్రయ వినిర్ముక్తః. ఆ తాపత్రయం చేత ఇంకా బాధించబడము. ఈ తాపత్రయ వినిర్ముక్తం అనే లక్షణం చేత జనన మరణ చక్రం నుంచి విడుదలవుతాం. ఏంటి లాభము తాపత్రయాల నుంచి బయటపడితే అంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ దుఃఖమైనా, ఏ సంతోషమైనా బ్యాలెన్స్ ఉంది అంటే మళ్ళీ జన్మకి కావాల్సిందే. అంటే దాదాపు మనకి 33% ఈ సూత్రం వర్తించదు. ఏ సూత్రం వర్తించదు? పునరపి జననం, పునరపి మరణం అనే సూత్రం మనకి వర్తించదు అని చెప్తున్నారనమాట. అన్నిటినీ ఈశ్వర ప్రసాదంగా చూడగలగటం. ఒక్కటే అండి, మనం బయటపడాలి అంటే ఈశ్వరుడున్నాడు, ఈశ్వరుడు చూస్తున్నాడు. అది వ్యవహరించేటప్పుడు. ఏదొచ్చినా ఈశ్వర ప్రసాదమే. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా, తినే పదార్థమైనా ఏదైనా ప్రసాదంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఏ తాపత్రయాన్ని అయినా ఈశ్వర ప్రసాదంగా చూడాలి. ఎంత కష్టమొచ్చినా సరే, ఎంత సుఖమొచ్చినా సరే భగవంతుడి అనుగ్రహం అనుకోగలగాలన్నమాట. అలా అనుకున్నప్పుడే తాపత్రయాల నుంచి మనం బయటపడతాం అన్నమాట. కాబట్టి మొదటి సూత్రం పునరపి జననం, పునరపి మరణం దాటాలి అంటే మనం రామకృష్ణ పరమహంసల వారి భార్య శారదాదేవి బెల్లం ముక్క తినాలన్నది కూడా తాపత్రయం కిందే లెక్కడుతున్నారు. అదున్నా కూడా మళ్ళీ జన్మ తప్పదనమాట. ఏ చిన్న కోరిక, ఆలోచన ఉన్నా కూడా మనకి మళ్ళీ జన్మలో కంప్లీట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న బెల్లం ముక్కకి జన్మ అండి అని మనం అనుకుంటాం. అది కూడా అవసరం లేనిది అని గుర్తించాలన్నమాట. కాబట్టి మనము ఈ జనన మరణం అనేటువంటి సూత్రం ఆశను అనుసరించి పనిచేస్తుంది. ఆశ అంటూ ఉంటేనే కదా కోరికొచ్చిద్ది. ఇది కొనుక్కోవాలి, ఇది తినాలి, ఇది చెయ్యాలి అని. అంటే ఆశనే కట్ చేయగలగాలన్నమాట. ఆశ లతతో పోలుస్తారనమాట. అది ఎప్పుడు పాకిపోతానే ఉంటది. ఒకటంటూ ఉంటే అది పూర్తిగా పాక్కుంటూ వెళ్ళిపోతుందనమాట. ఒకదానెమ్మటి అలా వచ్చేస్తూ ఉంటదనమాట. సైకిల్ ఉందనుకోండి, స్కూటర్ ఉంటే బావుండనిపిస్తది. స్కూటర్ ఉంటే కార్ కొనుక్కుంటే బావుండనిపిస్తది. ఫ్లైట్‌లో తిరిగితే బావుండనిపిస్తుంది. ఇంకా అంతు పొంతు ఉండదనమాట మన కోరికలకి. అట్లా ఈ ఆశ అనే దగ్గరే ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. ఆశ ఎప్పుడు ఉంటది? ఆసక్తి ఉన్నప్పుడు. అదేంటి అని చూస్తున్నామనుకోండి, ఏదో ఒక టైంలో నాకు కావాలనిపిస్తదనమాట. టీవీ చూసేటప్పుడు చూడండి, ఏయేయో అడ్వర్టైజ్‌మెంట్‌లొస్తాయి. ఎక్కడో ఒక చోట మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటదనమాట. అట్లా ఆసక్తిని ముందు తుంచుకోవాలనమాట. ఆసక్తి ఆశగా ఉంటది. ఆశొచ్చినప్పుడు కోరిక మొదలవుతది. కోరిక దుఃఖానికి కారణమని బుద్ధ భగవానుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏ కోరికైనా, సుఖాన్నిచ్చే కోరికైనా సుఖంలో మునిగిపోతాంగా. సుఖం బంధమైపోతుంది మనకి. అట్లా ప్రతి చోట కూడా మనం మన లక్ష్యానికి లింకప్ చేసుకోవాలనమాట. మనమేంటి, మనకి సుఖమైన, దుఃఖమైన ఒకటే. ఏది అవసరం లేదు.
నాకు దుఃఖాలే వద్దు అనుకుంటే కుదరదు. సుఖాలు వచ్చినా కూడా నేను నా అంత అదృష్టవంతుడు లేడు అని ఆనందపడినా మనకి బంధమే అన్నమాట. అందుకని రెండూ లేనివిగా మనము చూడగలగాలన్నమాట. ఇట్లా ఆశ దేనిని అనుసరించి పనిచేస్తుంది అంటే ఆసక్తిని. అందుచేత ఒక వ్యక్తి ఉన్నటువంటి ఆశలు ప్రక్కవాడికి కూడా తెలీదు. మన మనసులో ఉన్నయి ఎవరికి తెలుస్తదండి? ఎవ్వరికీ తెలీదనమాట. భార్య ఆశలు భర్తకు కూడా తెలీదనమాట. ఏదో సందర్భం వచ్చినప్పుడు ఒకటో రెండో బయటకొస్తాయి. నిజానికి ఆవిడ లోపల చాలా ఉంటాయి. అలాగే భర్త మనసులో చాలా ఉంటాయి. ఎప్పుడూ ఏ ఇద్దరు ఫుల్‌ఫిల్ చేసుకోలేరండి. ఎవరు ఎవరిని సాటిస్ఫై చేయలేం. ఎవరి ఆశలు వాళ్ళయి ఉంటాయనమాట. ఎవరి జన్మ ఆళ్ళు తీసుకోలేదండి. సింగిల్‌గానే పుట్టాము. ఎళ్ళేటప్పుడు కూడా సింగిల్‌గానే వెళ్ళిపోతాము. అట్లాగే ఇక్కడ ప్రతి ఎవరికి వారే యమునా తీరే అని మనం గుర్తుపెట్టుకోవాలనమాట. వాళ్ళు మరణం కూడా అంతే. జననం కూడా అంతే అనమాట. ఎవరికి వాళ్ళే ఎవరైతే ముక్తిని పొందుతారో వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు. లేని వాళ్ళు పుడుతుంటారు, వ్యవహరిస్తుంటారు, మరణిస్తుంటారు, మళ్ళీ పుడుతుంటారనమాట. కాబట్టి ఎవరి ముక్తి వారే పొందాలి. గురువుగారు గూడా చెప్తుంటారు. "నువ్వొక స్టెప్ దాటితేనే నేను చెయ్యిస్తాను. నేను తీసుకెళ్ళి ముక్తి, మోక్షాన్ని ఇవ్వలేను. ఎలా చెయ్యాలో, ఆ దారికి ఏదైనా ఆటంకాలొస్తే ఎలా వ్యవహరించాలో కేవలం సలహా ఇస్తాను." మరి మనం గురువుని ఎందుకు శరణాగతులం అవుతామంటే, మనం మన ధ్యాసంతా ఆయన మీద పెట్టినట్లయితే వేరొక వైపు వెళ్ళదు. ఆయన చెప్పింది చెప్పినట్లు మనం ఆచరిస్తాము. మనం ముందుకి నడవగలుగుతాం అనమాట. అందుకని మనము సద్గురువుని ఆశ్రయించడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ఎవరి ఆత్మజ్ఞానాన్ని వారే పొందాలి. ఎంత చెప్పినా, ఎన్ని సార్లు చెప్పినా గూడా మనం విని పాటించడమే మనం చేయాల్సిందనమాట. ఒక్క మెట్టు మనం ఎదగగలిగితే, సాక్షిత్వం అనేది పొందగలిగితే, అప్పుడు గురువుగారి సూచనలతో పై స్థితిలో వెళ్తాం. ఎందుకంటే మనంతట మనం వెళ్ళలేమనమాట. ఆయన దారి చూపిస్తారనమాట. ఇట్లా మా ఆయనకు వస్తే నాకు వచ్చినట్లే అంటే అస్సలు కుదరదనమాట. అది సాధ్యమే కాదనమాట. ఎందుకని అంటే తాపత్రయం నిన్నలా విడిచిపెట్టాడుగా. ఆయన ఎంత దైవభక్తుడయ్యి, ఎంత జ్ఞాన మార్గంలో ఉన్నా, మనం ఇక్కడ ఇల్లు, పిల్లలు అని తాపత్రయపడుతున్నాం అనుకోండి, మనకి ముక్తి ఎలా వస్తది? రాదు కదా! అట్లా మనకి నీకు జ్ఞానం లేకపోతే నిన్ను విడిచిపెట్టదు. విడవకపోతే జనన మరణాలు తప్పవు. జాగరూకులమై 18 యోగాలు అంటే భగవద్గీత మనందరం వినే ఉంటాం. విచారించుంటాము. బానే పరిశీలించుంటాము. వాటన్నిటికి కలిపి ఒకే ఒక పేరుందంట. మనం ఇప్పటి వరకు ఏమి వినలేదండి ఇది. అనాసక్త యోగం అని. 18 యోగాల్ని మనం కలిపితే అనాసక్త యోగం అని. ఎప్పుడు మనకి ఆసక్తి, నిరాసక్తి తెలుసు. మనకి ఇది కొనుక్కోవాలని ఆసక్తి ఏదైనా వస్తువు చూసామనుకోండి, మనకి ఎలిజిబుల్ లేదనుకో నిరాశ. నేనేం కొనుక్కుంటానులే, నా వల్ల ఏమైద్దిలే అని అనుకుంటాం. లేకపోతే మనకి ఇబ్బంది పెట్టేదనుకోండి, అని అదొక నిరాశగా చెప్తామనమాట. అనాసక్తి అనేది మనకి లేదనమాట. ఈ అనాసక్తి ఎలా వస్తదంటే వైరాగ్యం వలన వస్తదనమాట. మనంతట మనం ప్రయత్నించి మనం పొందాల్సిందనమాట. ఈ 18 యోగాలు కలిపి ఏంటి ఒకే ఒక యోగంగా ఎలా చెప్పారు అంటే అనాసక్తి యోగం. అంటే మనందరికీ ఆసక్తి తెలుసు, నిరాసక్తి తెలుసు. అనాసక్తి మటికి తెలీదు. అంటే మన మనసు ఎప్పుడు కూడా ఆసక్తి, నిరాసక్తుల మధ్య ఊగులాడుతూ ఉంటదనమాట. అట్లా మనం అనాసక్తత అనే స్థితిలో ఉండదు ఎప్పుడు గూడా. అలా ఏ రోజున ఉంటామో ఆ జ్ఞానంతో జన్మ కర్మ బంధాన్ని విడిపించుకుంటాము. ఎప్పుడైతే వైరాగ్యం ఉంటేనే ఈ అనాసక్తొస్తది. ఏదైనా సరే, సరే అంటాం అనమాట. ఇప్పుడు చిన్న పిల్లలే అనుకోండి, వాళ్ళెంతో ఉత్సాహంగా తీసుకుంటారు. మనం ఏం చేస్తాం అట్లా చూసి వదిలేస్తాం ఉదాసీనంగా. అట్లా ఉండగలిగినప్పుడే మనకి జ్ఞానం అబ్బిద్దనమాట. అప్పుడే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాం అనమాట. కాబట్టి మానవుడు తప్పక ప్రతి క్షణం ఎలా ఉండాలి అంటే అనాసక్తంగా ఉండాలి. ఎలా చెప్తున్నారు ఎగ్జాంపుల్ సూర్యుడి వలె ఉండాలి. ప్రతి క్షణము కూడా సూర్యుని వలె ఉండాలి. సూర్యుడి లక్షణాలు ఏంటండి? ఎప్పుడు ప్రకాశిస్తుంటాడు. ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించడు. నేను ప్రకాశిస్తున్నాను అని కర్తభావం ఉండదు. ప్రకాశించటం అతని కర్తగా స్వీకరించాడు. అంతే తప్ప మనతో ఏమీ అనడనమాట. సూర్యుని వలె ఉండటం అంటే ఏంటండి? ఆయన్ని ప్రకాశించమని ఎవరు అభ్యర్థించారు? ఒకళ్ళు చెప్పారని చేయలేదు. తన కర్తవ్యం అది కాబట్టి, తన ధర్మం అది కాబట్టి ఆయన నిర్వహిస్తున్నాడు. మీరు అడిగారు కాబట్టి ప్రకాశిస్తున్నాడా? ఆయన ధర్మం అది. నేను నీ కోసం ప్రకాశిస్తున్నానని చెప్పాడా? చెప్పలేదు. నా పని నేను చేస్తున్నాను అంతవరకే.
నువ్వు గమనిస్తావో గమనించవో, సూర్య నమస్కారాలు చేస్తావో మానేస్తావో నాకేం సంబంధం లేదంటాడు సూర్యుడు అనమాట. అన్నట్టు తన పని తాను చేసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం కూడా అంతే. వాళ్ళు ఇది అన్నారని కోపం వచ్చి మానేసుకోవటం, వీళ్ళు ఇది అన్నారని అనటం అనుకోవటం ఇవేమీ కాదు. మన కర్తవ్య కర్మలు ఏమున్నాయో వాటిని పూర్తి చేసుకుంటూ మన సాధనలో కదలక ఉండటం, స్పందన లేక, యాక్షన్ రియాక్షన్ లేకుండా, స్పందన ప్రస్పందన లేకుండా జీవించడం అనేది మనం చూసుకోవాలి. దానికే సాక్షి అని అంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, సూర్యరశ్మి భూమండలం మీద అందరి మీద సమానంగా పడుతుంది. దండం పెట్టిన వాడికి ఎక్కువ పడతానని, పెట్టని వాడికి తక్కువ పడతానని అంటదా? అనదు. అలాగే పెద్ద శరీరం అని ఏనుగు మీద ఎక్కువ పట్టడం, చీమ మీద తక్కువ పట్టడం, చిన్న శరీరం అని చేయదు. అది ప్రకాశించటమే దాని పని అన్నమాట. పవిత్రమైనది కాబట్టి గుడి మీద ఎక్కువ ప్రకాశిస్తాను, శ్మశానం మీద తక్కువ ప్రకాశిస్తాను అని ఉంటుందా? లేదు. అంతటా ఒక్క తీరుగానే ఉంటాడు. అంటే దేవాలయం కాబట్టి దేవాలయం అని ఎక్కువ చూడడు, శ్మశానం అని తక్కువ చూడడు. అంత సమభావం. ఇక్కడ ఏంటి మనకు కనిపించేది ఏంటి, ఆయన సమవర్తి అన్నమాట. మనం ఎప్పుడు ఎలా ఉండాలి, సమదర్శనంతో ఉండాలి. పేదవాడైనా గొప్పవాడైనా, మన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒక్కలాగే రిసీవ్ చేసుకోగలగాలి. అంటే మనసులో భావము అలా ఉండాలన్నమాట. మనసులో భావమే మాటల రూపంలో, చేతల రూపంలో వ్యక్తమైద్దండి. మనం పైకి అనక్కర్లా. పైకని మనం పని వాళ్ళ చూడాలి అని మనం అలా హేయమైన భావం ఉండక్కర్లేదు. లోపల మనలాంటి జీవే కదా, ఎంతకని కష్టపడిద్ది అని ఎంతవరకు చేయించాలో అంతవరకు అన్నమాట. ఇట్లా వాళ్ళు దొరికారు కదా అని వాళ్ళని బాధించడం, ఏదో ఒక మాట అనటం ఏమీ చేయకూడదు. వాళ్ళు కష్టపడుతున్నారు. అట్లాగే ప్రతి చోట కూడా అన్నమాట. తన మన భేదం లేకుండా ఉన్నది సత్యము. ఆ ఉన్నది ఎలా ఉందో అలాగే గ్రహించడం అనేది సమదర్శనం అవుతుందన్నమాట. ఇట్లా అభేద దృష్టితో సమదర్శనంతో సూర్యుని వల్లే కర్మ సాక్షిగా మళ్ళీ నేను చేశానన్న బాధ ఉండకూడదన్నమాట. నేను ఈ కర్మలు నేను చేశాను, దీని ఫలితం ఇలా రాలేదు, ఇవేమి ఉండకూడదన్నమాట. మన శరీరంతో చేసిన కర్మలకే మనం సాక్షిగా ఉండగలనమాట. అంటే ఎదుటి వాళ్ళు చేస్తుంటే మనం ఎలా చూస్తున్నామో, మన జీవితంలో మనకి జరిగే సంఘటనలు గాని, మనం చేసే కర్మలకు గాని అలా బయట వాళ్ళవి చూసినట్లుగా చూడగలగాలనమాట. నీ జీవితాన్ని కనుక సాగించినట్లయితే తప్పక తాపత్రయాల చేత బాధించబడవు. దానివల్ల ఫలితం ఏమొస్తది, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పునరపి జననం పునరపి మరణం అనే సూత్రంలో మనము ఇరుక్కోమన్నమాట. ఇంకా స్వేచ్ఛ అంటే ముక్తిని పొందుతాం అన్నమాట. ఇట్లా మనం జాగ్రత్తగా తాపత్రయాల్ని గమనించుకొని రోజు రోజు మన జీవితంలో ఎలా ఉంది అని మనం చూసుకుంటాలి. ఎక్కడెక్కడ మనం ఇబ్బంది పడుతున్నాం, ఎక్కడెక్కడ నాది అనిపిస్తుంది, ఎక్కడెక్కడ నేను తాపత్రయపడుతున్నాను. మనకైనా సరే, మన ఇంట్లో వాళ్ళకైనా సరే జాగ్రత్తగా విచారించినట్లయితే మనకి తెలిసిపోతా ఉంటది. అమ్మో! ఇది తాపత్రయం గదా! దీని గురించి నేను ఇంత తపన పడకూడదు. ఏదైనా ఆసక్తి వచ్చిన, అమ్మో! ఆసక్తి మళ్ళీ ఆశ, మళ్ళీ కోరిక, మళ్ళీ బంధం ఇవన్నీ వెంటనే మనకి స్ఫురిస్తా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మన సాధన ముందుకు వెళ్తుందన్నమాట. అయితే స్వామివారు ఎప్పుడో ఒక ఆర్టికల్ పెట్టారండి. తాపత్రయాల గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంతకన్నా మనం అంటే మనం ఏ స్థితికి వెళ్ళిపోయామో అని మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ. ఒక కోటీశ్వరుడు పెద్ద కారులో ప్రయాణం చేస్తుంటే పెద్ద ప్రమాదమే జరిగిందనమాట. ఏం చేశాడు అతను, 15 రోజులకి కోమాలోంచి స్పృహలోకి వచ్చాడనమాట. కోమా నుంచి బయటపడ్డాడు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి కుటుంబ సభ్యులందరూ కనిపించారనమాట. వాళ్ళు ఆనందంగా చూస్తున్నారనమాట ఆయన్ని. వెంటనే అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడనమాట. అంటే ఇది తాపత్రయానికి మొదటి మెట్టుగా చెప్తున్నారు. అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. కొడుకు అన్నాడు, అందరు ఇక్కడే ఉన్నాము. అంటే అందరు ఇక్కడే ఉంటే షాప్ లో ఎవరున్నారు అన్నాడనమాట. అతను బిజినెస్ మ్యాన్ అన్నమాట. అంటే అసలు అతనికి యాక్సిడెంట్ అయింది ఇవేమీ లేవన్నమాట. ఎంతసేపు పిచ్చి అనమాట, బాహ్య సంపాదన మీద పిచ్చి, వస్తువుల మీద పిచ్చి అన్నమాట. అయితే తాపత్రయానికి రెండో మెట్టు చూడండి. భార్య దగ్గరికి వెళ్ళి, నా మాంగళ్యం గట్టిదండి, ఎంత పెద్ద ప్రమాదం, మీరు కారు నుజ్జు నుజ్జు అయిపోయింది, మీరు మటుకి ప్రాణాలతో బయటపడ్డారు, నా అదృష్టం దైవానుగ్రహము అని చెప్పుకుందనమాట. ఆవిడ వైపు ఆవిడ చెప్పుకుందనమాట. వెంటనే కారుకి ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాడనమాట. ఇది తాపత్రయానికి అంటే రెండో మెట్టు అనమాట. అంటే మనం అంటాం చూడండి, పిచ్చి ముదిరిద్ది అని, అట్లా అనమాట. అయితే వెంటనే కారు ఇన్సూరెన్స్ చేయించాడా అని అడిగాడనమాట.
ఇంకా చూడండి, తాపత్రయానికి మూడో మెట్టు ఏంటంటే, నాన్న నీకో విషయం చెప్పాలి, కార్ లో చేయి పడి నుజ్జు నుజ్జయింది, చేయి తీసేశారు నాన్న అని. అంటే చేయి చూసుకుంటూ లేవబోయాడు అనమాట. అయ్యో, చేతికి 25 లక్షల రోలెక్స్ వాచ్ ఉంది అనుకుంటూ లేవబోయాడు అనమాట. లేవబోయేటప్పటికి లేవలేకపోయాడు. లేవలేకపోతే ఇది ఇది మూడో మెట్టు అనమాట. అంటే చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యి తీసేశారంటే అతను 25 లక్షల వాచ్ గురించి ఆలోచించడం. అంటే తప్పించడమే కదా తాపత్రయం అంటే. తాపం అన్నమాట. తపననమాట దానిది. అయ్యో, అదేమైపోయిందో అని అన్నమాట. అతను చేయకపోయినా పర్వాలేదు గానీ, వాచ్ ఏమైపోయిందా అన్న దృష్టిలోనే ఉన్నాడనమాట. అప్పుడు దగ్గరికొచ్చి మీకింకో విషయం చెప్పాలి. మీ వెన్నుపూస ఇరిగిపోయింది. మీరు లేవలేరు. మీరు బ్రష్ చేసుకోవటం దగ్గర నుంచి, భోజనాలు కంప్లీట్ చేసుకునే వరకు మీ అంతట మీరు చేసుకునే పనులు ఒక రోబో ఎలక్ట్రిక్ చైర్ కొన్నాము, ₹1,00,00,000 పెట్టి అని కొడుకు చెప్తాడు. అతను ఓదార్చడానికనమాట. మీరు ఇంకొకళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. మీ పని మీరు చేసుకుంటే. ఇది పరాకాష్ట అండి. నాలుగో మెట్టేంటంటే, అతను అంత లేవలేడు, తన పనులు తను చేసుకోలేడు, చైర్ ₹1,00,00,000 పెట్టి కొన్నానంటే, "అయ్యో! కొటేషన్ వేయించారా? ఇంకా తక్కువకొచ్చేదేమో" అంటాడు. అసలు ఎంత హాస్యాస్పదంగా మనుషుల మనస్తత్వాలుంటాయో, అంటే తాపత్రయాల్లో ఎంత ఇరుక్కుపోయామో చెప్పడానికి ఎగ్జాంపుల్ అండి. అంటే అతను ఏది చూడండి, ప్రతి చోట అతను ప్రపంచం వైపే తిరిగున్నాడు. ఇంకా అతనికి ముక్తి, మోక్షం అనేది ఏమన్నా ఉంటదా? అసలు మన జీవితాలు ఎంత? మన వయసెంత? ఎంతవరకు ఉండగలుగుతాము? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించామా మనము? అంటే ఇతని తాపత్రయం ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదని చెప్తున్నారనమాట. తాపత్రయం తగ్గించుకోమని చెప్తున్నారు. ఎంత తగ్గించుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటాము. అంతే గదండీ! ఎక్కువ కోరికలు లేవనుకోండి ప్రశాంతంగా ఉంటాం. చూడండి, పేదవాడు హ్యాపీగానే ఉంటాడు. గొప్పవాడు హ్యాపీగానే ఉంటాడు. ఎందుకంటే ఇతనికి నా వల్ల కాదులే, ఇవేమీ నా వల్ల లేవు, నా వంతులో లేవు అనుకుంటాడు. ఆ రోజుకేదో సంపాదించుకుంటాడు, నచ్చింది తింటాడు, ఉంటాడు. హాయిగా నిద్రపోతాడు. మనలాగా ఉండదు. అలాగే డబ్బున్నోడు ఏది కావాలంటే అది కొనుక్కుంటాడు, హ్యాపీగా ఉంటాడు. మిడిల్ క్లాస్ వాళ్ళని చూడండి, ఎప్పుడు చూపు పై వైపు ఉంటది. అందుకోలేము. అది తాపత్రయమేగా. అది అనవసరమైన దుఃఖమేగా. మన శక్తికి మించి మనం కోరుకుంటాము. మన శక్తికి మించి పిల్లల్ని ఇంకా మనకన్నా గొప్పోళ్ళని చేయాలని తాపత్రయపడిపోయి మంచి మంచి స్కూళ్ళు, మంచి మంచి కాలేజీల్లో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాం. ఇవన్నీ తాపత్రయాలేనండి. ఇప్పుడు మన పిల్లలకి చాలక మన మనవళ్ళకి, మనవరాళ్ళకి గూడా తాపత్రయపడుతుంటాము. మనది చాలా చిన్న జీవితము. ఆ చిన్న జీవితంలో మన అదృష్టం ఏంటంటే సద్గురువు లభ్యమయ్యారు. మనకి మోక్షం కావాలనే కోరిక వచ్చింది. సాధనలో ఉన్నాము. మరి ఇంకా మనం ఆ ప్రయత్నం చేయాలి గదా! అది మనం ఆలోచించాలి. మిగతా వాళ్ళ విషయం మనకనవసరం అండి. వాళ్ళు మళ్ళీ ఎన్ని జన్మలెత్తుకుంటారో అయి మనకనవసరం. కానీ మనం ఇందులో ఉన్నాం. స్వామివారి సరెండర్స్‌లో ఉన్నాము. మరి ఆయన అనుగ్రహాన్ని పొందాలిగా మనం. ఆయన స్థితికి చేరుకోవాలిగా. ఇది మనకి రావాల్సిందనమాట. మనం ఎంత తగ్గించుకుంటే మన సాధన అంత సుగమమవుతుంది. మన లక్ష్యం అంత తేలిగ్గా చేరుకుంటాం అనమాట. ఇట్లా మనం ప్రతి నిమిషం ఈ ఎగ్జాంపుల్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకుంటే అప్పుడు అందులో మనం అంతో ఇంతో మనం గుర్తించగలుగుతామన్నమాట. ఓహ్! అదే విషయం కాకపోవచ్చు. ఆ ప్రమాదం విషయం కాకపోవచ్చు. పిల్లల విషయంలో మనం ఎలా ఉన్నాం? మనోళ్ళ విషయంలో ఎలా ఉన్నాం? భర్త విషయంలో ఎలా ఉన్నాం? వస్తువుల విషయంలో ఎలా ఉన్నాం? ఇల్లు, ఇల్లు నీట్‌నెస్ గురించి ఎలా ఉన్నాం? అది కూడా తాపత్రయమే. ఇంత అందంగా ఉండాలి, అంత అందంగా అర్థం పర్థం ఉండదనమాట మనం చేసే పనులకి. అట్లా మనం విచారించుకొని, ఈ తాపత్రయాల నుంచి మనం బయటపడి మోక్షం దిశగా ప్రయాణం చేద్దామండి. హరి ఓం అండి.